గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఐపీఎల్లో ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో 53 బంతుల్లో 84 పరుగులు చేసిన సాయి సుదర్శన్ ఈ టోర్నీ చరిత్రలోనే వరుసగా 5 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. అంతకుముందు ఐపీఎల్ 2012 సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున వీరేంద్ర సెహ్వాగ్ మొదటిసారి ఈ ఘనత సాధించగా మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఒక భారతీయ ఆటగాడు ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. వీరితో పాటు జోస్ బట్లర్, డేవిడ్ వార్నర్ కూడా వరుసగా 5 హాఫ్ సెంచరీలు బాదిన జాబితాలో ఉన్నారు. నిలకడకు మారు పేరైన విరాట్ కోహ్లీకి సైతం ఈ అరుదైన రికార్డు సాధ్యపడలేదు. ప్రస్తుత సీజన్లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా దూసుకుపోతున్న సాయి సుదర్శన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్లో కేవలం 13 పరుగులకే అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత రాజస్థాన్పై 73 పరుగులు, ఆర్సీబీపై సెంచరీతో చెలరేగాడు. ఆపై పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ మరియు సీఎస్కేలపై వరుసగా 57, 55, 61, 53, 84 పరుగులు సాధించి ఈ 5 హాఫ్ సెంచరీల రికార్డును పూర్తి చేశాడు. కాగా ఓవరాల్ గా టీ20 క్రికెట్ చరిత్రలో వరుసగా అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన రికార్డు మాత్రం రియాన్ పరాగ్ పేరిట ఉంది. అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుసగా 7 హాఫ్ సెంచరీలు నమోదు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.